ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వక ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు తెలుగుదేశం పార్టీ సవాల్ విసిరగా షెడ్యూల్ విడుదలకు గంట ముందు రాష్ట్రంలోని అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించి సీఎం జగన్ ధీటుగా జవాబిచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఫలితాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రను రాజధానిగా ప్రకటించడమే గాక గెలిస్తే ఏకంగా విశాఖలోనే ప్రమాణం చేస్తారని హామీ ఇచ్చారు. అటు తెలుగుదేశం పార్టీ సైతం జగన్ మోసం చేస్తున్నారంటూ ఎక్కడికక్కడ ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. ఇరు పార్టీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఎలా ఉన్నా ఉత్తరాంధ్రలో కొన్ని నియోజకవర్గాల్లో పోరు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తుంది. వాటిలో కొన్ని నియోజకవర్గాల్ని ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పోరు రాయలసీమను తలపించాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు అరెస్టులు ఆందోళనలతో ఉత్తరాంధ్ర ఉడికెత్తిపోయింది. ఇప్పుడు మరోసారి అభ్యర్థులు ప్రత్యర్థులుగా తలపడుతుండడంతో మరింత ఆసక్తి రేకెత్తుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల పోరు అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తోంది టెక్కలి నియోజకవర్గమే. ఎందుకంటే ఇక్కడి నుంచి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తుండగా ఆయనపై మరోసారి దువ్వాడ శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వీరిరువురు మధ్య జరిగిన సవాళ్లు ప్రతి సవాళ్లు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏకంగా అచ్చెన్నాయుడు స్వర్గానంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మరోసారి వీరిరువురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ పడుతుండడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆముదల వలసలోనూ ఆసక్తికర పోటీ నెలకొంది. మరోసారి బావమరిది పోటీ పడుతున్నారు. సభాపతి తమ్మినేని సీతారాంపై ఆయన మేనల్లుడు బావమరిది అయిన కూన రవికుమార్ కాలు దువ్వుతున్నాడు. తమ్మినేని వారసుడిగానే రాజకీయం అరంగేట్రం చేసిన కూన రవికుమార్ ఏకంగా ఆయనపైనే పోటీ చేసి గెలిపొందారు. గత ఎన్నికల్లో బావ చేతిలో ఓటమి చవి చూసినప్పటికీ మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. సొంత బావమరిది అయినప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమైనంత విభేదాలు ఉన్నాయి. కావున వీరిరువురి మధ్య పోటీ సైతం ఆసక్తి రేకెత్తిస్తోంది. శ్రీకాకుళం పేరు చెబితే గుర్తుకు వచ్చే మరో కీలక నేతలు ధర్మాన సోదరులు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం ఆ పార్టీకి కంచుకోటగా ఉంది. వరుసగా 5-6 సార్లు ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందగా 2004లో తొలిసారి ధర్మాన ప్రసాదరావు ఆ విజయ పరంపరకు బ్రేకులు వేశారు. తొలిసారి అక్కడి నుంచి గెలుపొందిన ఆయన 2009లోనూ విజయం సాధించారు. అయితే ఆయన హ్యాట్రిక్ విజయాలకు మళ్లీ తెలుగుదేశం బ్రేకులు వేయగా గత ఎన్నికల్లో తిరిగి ధర్మాన గెలుపొందారు. మళ్లీ 4వసారి శ్రీకాకుళం నుంచి ఆయన బరిలోకి నిలవగా ఎన్డీఏ కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఆయన సోదరుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సైతం నర్సన్నపేట నుంచి మళ్లీ బరిలోకి దిగుతుండగా ఆయనపై బగ్గు రమణమూర్తి తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది. విజయనగరం పేరు ఎత్తగానే రాజులు రాజ్యాలే గుర్తుకు వస్తాయి. ఒకప్పుడంటే రాజకీయ వ్యవస్థ ఉంది, కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి 5 ఏళ్లకు ప్రజలు ఎన్నుకోబడిన వారే ప్రభువులు. దీన్ని గౌరవిస్తూ విజయనగరం రాజులు సైతం ఎన్నికల్లో పోటీ చేసే అధికార పీఠం అధిరోహించారు. విజయనగరంలో రాజు కుటుంబం నుంచి 4వ తరం వారసురాలుగా అదితి విజయలక్ష్మి గజపతి రాజు తెలుగుదేశం నుంచి పోటీలో ఉండగా వైసీపీ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో ఆయన చేతిలోనే ఓటమి పాలైన అదితి ఈసారైనా గెలుస్తారో లేదోనని జిల్లావాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో రాజరిక కుటుంబం బొబ్బిలిగడ్డపై బేబీ నాయన తెలుగుదేశం నుంచి పోటీ చేస్తుండగా ఆయనపై చిన అప్పలనాయుడుని వైసీపీ బరిలోకి దింపింది. ఈసారి యుద్ధంలోనైనా బేబీ నాయన విజయం సాధిస్తారో లేదో చూడాల్సిందే. ఇక విజయనగరం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫలితం చీపురుపల్లిదే. ఎందుకంటే ఇక్కడ నుంచి సీనియర్ నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తుండగా ఆయనకు సమవుజ్జిని తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి బొత్సపై బరిలో దింపేందుకు తెలుగుదేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు గంటా నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు లేకపోయినప్పటికీ ఆయన్నే బరిలో దింపే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు 2 సార్లు స్వయంగా గంటా శ్రీనివాసరావుకు సూచించారు. పోటీ చేసిన ప్రతిసారి గెలుపొందడం గంటాకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఈసారి చీపురుపల్లి ఫలితం అత్యంత ఆసక్తికరంగా మారనుంది. గజపతి నగరం నుంచి బొత్స సోదరుడు అప్పల నర్సయ్య సైతం వైసీపీ తరపున పోటీ చేస్తుండగా ఆయనపై కొండపల్లి శ్రీనివాస్ బరిలో దిగారు. ఇక ఈసారి నెల్లిమర్ల నియోజకవర్గం పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ నుంచి విద్యా సంస్థల అధినేత లోకం మాధవి జనసేన తరపున బరిలో దిగడమే కాక తొలి జాబితాలోనే సీటు దక్కించుకుంది. ఆర్థికంగానూ బలంగా ఉండడంతో గత ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు పతివాడ నారాయణస్వామి నాయుడుపై గెలుపొందిన బడుకొండ అప్పలనాయుడికి వైసీపీ సీటు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉక్కు నగరంపై మరోసారి పట్టు నిలుపుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా విఫలమైన విశాఖలోని 4 సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది.
వైజాగ్ ఈస్ట్ లో వరుసగా విజయాలతో దూసుకుపోతున్న రామకృష్ణ బాబుపై ఈసారి వైసీపీ బలమైన అభ్యర్థిని నిలబెట్టింది. సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణను బరిలో నిలిపింది. విశాఖ దక్షిణం నుంచి తెలుగుదేశం నుంచి గెలుపొందిన వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరగా, వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ను కూటమి అభ్యర్థిగా నిలిపారు. వీరిరువురిలో ఎవరు గెలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక గాజువాకలో చివరి నిమిషంలో సీటు సాధించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ పై తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాస్ పోటీ చేయనున్నారు. పాయకరావుపేటలో తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనిత బరిలో దిగుతుండగా ఆమెపై కంబాల జోగులను వైసీపీ నిలబెట్టింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురు చూసే మరో నియోజకవర్గమే నర్సీపట్నం. ఇక్కడ నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు బరిలో దిగుతుండగా ఆయనపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మరోసారి పోటీలో దిగనున్నారు.